దీనిలో గతంలో చెప్పిన వారి ప్రకారంగా భక్తి కర్మయోగ జ్ఞాన విచారణలు కావచ్చు, ఆస్తికులు కావచ్చు, నాస్తికులు ఎన్ని ఉన్న సిద్ధాంతాలు నేను ఉన్నాను అనే దేహభావంతోనే దేహం ద్వారా ధర్మార్థ కామ మోక్షాన్ని సాధించాలి. ఇక్కడ మోక్షం అంటే దేవుడి దర్శనం అని ఇంకేదో అని భావన కొంతమంది అభిప్రాయంలో ఉంటారు. ముఖ్యంగా హేతువాదులు, విజ్ఞానవాదులు, మానవతావాదులు, ప్రకృతి నీతివాదులు ఉంటారు. అంటే వారికి దేవుడు అనే శబ్దం కానీ పరమాత్మ అనే శబ్దం కానీ నచ్చదు. తప్పు రేటు అనవసరం. ఎవరి స్వేచ్ఛ వారికి ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛతో దేవుడు లేడంటూ ఒకరు, దేవుడు ఉన్నాడంటూ మరి ఒకరు అవసరార్థం వాళ్ళ కోరికలు తీరినట్లయితే ఆ తీరుకోవటానికి నిదర్శనంగా చేసిన నాస్తికులు హేతువాదులు, విజ్ఞానవాదులు ఎక్కువ భాగం మారటం మాత్రం సహజము. ప్రతివారు వారి కుటుంబంతో సహజంగా జీవిస్తున్నారు. కుటుంబం తర్వాత అనేక గుంపు అన్నమాట. ఎలాగా ఫస్ట్ తల్లి తండ్రి తప్పనిసరి, ఈ తల్లిదండ్రులతో పాటు వాళ్ళ సంతానం తప్పనిసరి, రక్త సంబంధం తప్పనిసరి. వీళ్ళందరూ ఎంతమంది అయ్యారంటే కన్న పిల్లలు బట్టి ఉంటుంది. వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు అన్ని రకాల శుభకార్యాలు అంతాక ఆ వంశం ఉదాహరణకి అంటే మన అలవాట్లో వంశానికి ఒక చరిత్ర ఉంది. అంటే వంశం ప్రహార ఆ మహర్షుల యొక్క ఇది ఉంటుంది. అది ఆ మూలాల నుంచి వచ్చింది. ఇది అందరికీ ఉన్నదా లేదా? జీవజంతువులు మాత్రం లేదు, మిగతా ప్రాణిజాతికి లేదు, మానవుడికే ఉంది. అంటే విశేష జ్ఞానం. ఈ విశేష జ్ఞానమే అనర్థంకి కారణం కొంత. అలా చెప్పి విశేష జ్ఞానం ఉండకుండా ఉండగలవా? ఉండలేము. ఎవరా నువ్వు? నేను మానవుని. ఎవరా నువ్వు? పురుషుని. ఏం చేస్తున్నావు? నా పనులు చేసుకుంటున్నాను. ఎవరెవరితో? నా భార్యతో, తల్లి తండ్రితో, అప్పచెల్లెలతో, రక్త సంబంధాలతో ఉంటూనే, సాటి వారితో ఉంటూనే, ప్రకృతి వనరులను నాశనం చేయకుండా సాటి జీవులతో ఉంటూనే ధర్మార్థ కామ మోక్షాలతో శాస్త్రమైన నిత్యానందం పొందడానికి ఈ దేహాన్ని నేను సంపాదించాను. ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, దాన్ని ఉపయోగించుకుంటున్న అనుభవం ఉంది అని ప్రతి వారికి తెలిసిన విషయమే. అయినప్పటికీ అనుభవంలో ఉన్న మనుషుల దగ్గర నుంచి కూడా ఈ ధర్మార్థ కామ మోక్షాలు కావచ్చు, బతకటానికి కావచ్చు, తన బ్రతుకు తెరువు గురించి మాత్రమే కష్టపడి చేరాలి. ఆహారం సంపాదించుకోవాలి, బట్టలు సంపాదించుకోవాలి, గూడు సంపాదించుకోవాలి, 64 విద్యలు పొట్టకూటికే అన్న ప్రకారంగా తప్పనిసరి. ఎప్పుడైతే దేహరక్షణ ప్రయాణిస్తున్నావో ఆ దేహానికి మనం ఏ క్షణాలైనా రావచ్చు. పుట్టిన క్షణం నుంచి కూడా పుట్టడంతో పాటు సహజంగా చావటం కూడా ఖచ్చితమే. అందరికీ కూడా 50 సంవత్సరాలు జీవిస్తానని గ్యారంటీ లేదు, 10 సంవత్సరాలు జీవిస్తాను లేదు, ఒక క్షణం జీవిస్తాను కూడా లేదు. మృత శిశువులు పుట్టచ్చు. కాబట్టి మరణం తథ్యం, కాలం అమూల్యం. వృధాగా అనేక విషయాలు తలుచుకుని ఇంకా అహంకారాన్ని నేను నా భావన దీనివల్లే నేను ప్రతిబంధకమని చెప్పాన్ని ఆత్మానుభవానికి అడ్డొస్తుందని దీన్ని తీసివేయటానికి, ఉంచడానికి, నాశనం చేయడానికి ఎంత ప్రయత్నించినా ఏ ఒక్క వ్యక్తికి ఏ సిద్ధాంతాలు అద్వైతం కావచ్చు, ద్వైతం కావచ్చు, విశ్వాద్వైతం కావచ్చు, ఆశ్రితం కావచ్చు, నాస్తికత్వం కావచ్చు, ఏకవాదం కావచ్చు, ఏదైనా సరే వీలు పట్టలేదు, అందరికీ ఆమోదయోగ్యంగా లేదు. ఈ పరిస్థితిలో స్వయోగాల స్వానుభవం అందరికీ సహజంగా ఉన్నది. స్వయం అంటే ఏమిటి? తనకు తానే, నాకు నేనే, మీకు మీదే, వారికి వారే, ఆమెకి ఆమె, అక్కడికి అక్కడే, మనందరం ఎవరికి వారే స్వేచ్ఛతో ఉండాలని కోరుకుంటాం. కానీ స్వేచ్ఛగా జీవించట్లేదు. భయాంతం లేకుండా ఉండాలనుకుంటాం, భయాంతం లేకుండా ఉండలేము. దుఃఖం లేకుండా ఉన్నాను అనుకుంటాం, దుఃఖం లేకుండా ఉండక తప్పదు. వీటన్నిటి కారణం నేను ఉన్నాననే ఆ నేను లేదు అనుకున్నా, నేను లేదు అనుకుంటాను తప్ప నేను శబ్దం చేయకుండా, భావం చేయకుండా, అనుకోకుండా, తలంచకుండా, గమనించకుండా, గుర్తించకుండా ఉండటానికి వీలు పడితే అసత్యం. పోనీ నిద్రపోకుండా ఉండగలమా? కళ్ళ రాకుండా ఉండగలమా? అనుభవించకుండా ఉండగలమా? కుదరదు. కాబట్టి రాజీపడి జీవిస్తున్నాం. ఇట్టి పరిస్థితుల్లో మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి.
దేహం అంటే ఏమిటి, దేహం ఎలా ఉంది, నేనంటే ఏమిటి, నేను ఎలా ఉంది, నేను ఎవడను, నేను ఎందుకు వచ్చాను, దేహం పుట్టినప్పుడు ఎక్కడ ఉన్నాను, దేహం పుట్టిన తర్వాత ఎక్కడ ఉన్నాను, దేహం పుట్టిన తర్వాత లోపల ఉన్నానా బయట ఉన్నానా, రకరకాల ప్రశ్నోత్తరాలతో సమాధానం పడుతూనే మళ్ళీ ప్రతి ప్రశ్నలోంచి మళ్ళీ సమాధానం వచ్చేప్పటికీ ఆ సమాధానం ఇంకో ప్రశ్నకు దారితీస్తుంది. ఆ కోరిక తీరినప్పటికీ తాత్కాలికంగా సుఖం వచ్చినప్పటికీ ఇంకో కోరిక దారి తీస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే కదా.